వాత్సాయనుడు వివరించిన చాణక్యుడు చెప్పిన స్త్రీ జాతులు 4 రకాలు: పద్మిని, చిత్రిణి, శంఖిని, హర్షిణి. ఇందులో పద్మిని జాతి మృదు స్వభావంతో, ఒక తామర పువ్వు లాంటి సుగంధంతో, అందమైన ముఖంతో, మంచి పెద్ద కళ్ళతోటి, కోటేరు లాంటి ముక్కుతోటి, అందమైన కురులతోటి, ఇలా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ అమ్మాయి అని చెప్తారు. ఈక్వల్ సైజ్ 1/3 పర్ఫెక్ట్ ఫేస్ మేడం. ఈ ఫేస్ సైజ్ ఎంత ఉందో ఈ ముఖం అంత నసులు ఉంది. ఆ అమ్మాయి ధైర్య వీర పరాక్రమాలతోనూ, మంచి శక్తియుక్తులతోనూ, తెలివితేటలతోనూ ఉంటుంది అని, ఆ అమ్మాయి తన పరాక్రమాలకి, ధైర్యానికి గుర్తుగా ఆవిడ 2వ వేలు పొడుగ్గా ఉంటుందని, అవన్నీ ఇంటికి అదృష్టాన్ని కలిగించే విధంగా ఉంటాయని, ఆమె అరికాలు పాదం కూడా వంపు తిరిగి ఉంటుందని, ఆ పాదం పద్మపాదం అని చెప్పడానికి వీలుగా ఆ వంపు ఉంటుందని, ఆ అడుగుపెట్టిన నేలంతా బంగారంలా వెల్లువిరుస్తుందని, ఆ ఇంట్లో ఆవిడ ప్రేమతో ఉండడం వల్ల ఆ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుందని, ఆమెను నడిచిన నేల స్వర్గధామం అవుతుందని చెప్తారు. ఇది పద్మిని జాతి వివరణ. ఈ వివరణతో వివరిస్తూ ఇక్కడ ఈ శిల్పాన్ని చెక్కారు. ఇక్కడ సోప్ స్టోన్లో చూడండి, 3D హోలోగ్రాఫిక్ డిజైన్కి వీలుగా లైట్ పాసింగ్ త్రూగా అప్పుడున్న ఒరిజినల్ జ్యువెలరీని రిప్రజెంట్ చేస్తూ దీన్ని అనేది కట్టడం జరిగింది. ఇది మొత్తం ఒకటే రాయి పైన చెక్కడం జరిగింది. స్వామివారికి చెన్నకేశవులకి ముందు వెళ్ళేటప్పుడు ముందర ఉంటుంది. దీంట్లో ఇక్కడ పద్మిని జాతి స్త్రీ వర్ణనతో పాటుగా దశావతారాలను వివరిస్తున్న చిన్న చిన్న ఎంబ్లమ్స్ లాంటివి కూడా పెట్టారు అక్కడ. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహం విరిగిపోయిందండి, ఇప్పుడు అది ఎగ్జిస్టెన్స్లో లేదు. నెక్స్ట్ రాముడు, కృష్ణుడు, బౌద్ధుడు, కల్కి దశావతారాలను కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఇవన్నీ ఏకశిలపై చిత్రీకరించారు.